మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ నవగ్రహాలు గురించి ఇంకా కొద్దిగా తెలుసుకుందాము. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే కాళ్ళు కడగనక్కరలేదు. నవగ్రహాలకు అర్చన చేసి ప్రదక్షిణలు చేసినప్పుడు కాళ్ళు కడగకూడదు. అలాగే ఇంటికి వెళ్ళాలి. కాళ్ళు కడిగితే ఇక వారి అనుగ్రహము లభించదు. చేసినదంతా వృథా ప్రయాస. తైలాభిషేకము చేసుకుంటే, అది స్వయముగా చేసుకుంటే కాళ్ళు కడగాలి. కాని అక్కడ ఉన్న అర్చకుడు ఏమి చెబితే అది చేయాలి. కోరికలు తీరాలని ప్రదక్షిణలు చేయునప్పుడు వేగంగా చేయాలి. ఆలయం ఏ దిక్కుకు ఉన్నా సూర్యునికి ఎదురుగా నిలబడి నవగ్రహాలకు నమస్కరించి అక్కడ నుండి ప్రదక్షిణలు మొదలుపెట్టాలి. ఒకవేళ ప్రత్యేకంగా ఒక గ్రహానికి ప్రదక్షిణ చేయాలి అంటే ఆ గ్రహం ముందు నుండి ప్రదక్షిణలు మొదలుపెట్టాలి. ఆలయములకు వెళ్ళినప్పుడు అక్కడ నవగ్రహాలు ఉంటే ముందుగా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి వాటికి నమస్కరించిన తర్వాత మిగిలిన దేవతలను దర్శించవలెను. సర్వసాధారణముగా నవగ్రహాలు విగ్రహ రూపంలో వాహనములతో ఉంటాయి. ఒక్కో ఆలయంలో వారి భార్యలతో కలిసి ఉంటాయి. కొన్ని ప్రదేశాలలో ఈ నవగ్రహాలు లింగ రూపంలో ప్రతిష్ఠించబడి ఉంటాయి. ఇలా ఒకే పానమట్టం మీద ప్రతిష్ఠించబడి ఉన్న నవగ్రహాలను కాశీలో చూడవచ్చు. నరకాసురుడు తన సామ్రాజ్యమైన ప్రాగ్జ్యోతిష్యపురము రాజధాని అయిన కామాఖ్యలో నవగ్రహాలను లింగ రూపంలో ప్రతిష్ఠించుకొని రోజు వాటిని అర్చించిన తర్వాత తన కార్యక్రమాలలోనికి వెళ్ళేవాడు. యుద్ధానికి వెళ్లే ముందు తప్పక వీటిని అర్చించి యుద్ధానికి వెళ్లి విజయం సాధించి వచ్చేవాడు. ఈ నరకాసురుడు హిరణ్యాక్షుడిని సంహరించడానికి వరాహరూపమెత్తిన విష్ణువుకి భూమికి జన్మించినవాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత కామాఖ్యలోని అమ్మవారిని పూజిస్తూ స్త్రీలను తల్లిలా భావించాడు. నవగ్రహాలను ఆరాధించేవాడు. యుగాలు గడిచాయి. ద్వాపర యుగంలో అతనికి ప్రక్క రాజ్యమైన శోణితపురానికి రాజైన బాణాసురునితో స్నేహం పెరిగి ఈ అర్చనలు అన్నీ మానివేశాడు. ప్రపంచంలోని అన్ని రాజ్యాల మీద దండయాత్ర చేస్తూ అక్కడి రాకుమార్తెలను ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి ఉంచేవాడు. భూలోకవాసుల కోరిక మీద శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించి రాకుమార్తెలను విడిపించాడు. ఇలా నరకుడు నవగ్రహారాధన మానివేసి పతనమై చివరికి మరణించాడు. శ్రీలంకలో రావణాసురుడు నవగ్రహాలను తన ఆధీనంలో ఉంచుకొని తన కోటలో వాళ్లని లింగరూపంలో ఉంచి నిత్యము పూజించేవాడు. శ్రీరామునితో యుద్ధానికి వెళ్లే ముందు తన బంధుగణమంతా మరణించడం వలన మానసిక సంక్షోభంలో పడి నవగ్రహాలను ఆరాధన చేయక వాటికి నమస్కరించకుండా వెళ్లి ఆ రోజే శ్రీరాముని చేతిలో మరణించాడు. నవగ్రహాలు అనుగ్రహించడానికి జపాలు, హోమాలు, ప్రదక్షిణలు, దానాలు చెప్పబడి ఉన్నవి. ఇవి క్లిష్టతరము. నవగ్రహాల అనుగ్రహానికి, సకల కార్యసిద్ధికి నిత్యం 9 శ్లోకాలు పారాయణ చేసుకోమని మా గురువుగారు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు చెప్పి ఉన్నారు. ఆ శ్లోకాల సంపుటియే శ్రీ ఆంజనేయ నవరత్న మాలా స్తోత్రము. ఏ గ్రహానికి ఏ రత్నమో అని చెబుతూ ఆ శ్లోకాలను ఇప్పుడు వినిపిస్తాను. విని తరిద్దాము. సూర్యునికి మాణిక్యము. తతో రావణ సీతాయా శత్రుకర్మణః ఈయేష పదమన్వేష్టుం చారణాచరితే పతిః. చంద్రునికి ముత్యము. యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథాథవా స్మృతి మతి ధృతి దాక్ష్యం సకర్మసు నసీదతి. కుజుడికి పగడము. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః. బుధుడుకు మరకతము అంటే పచ్చ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో
నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. గురుడుకు పుష్యరాగం. ప్రియాన్న సంభవే దుఃఖం అప్రియాదధికం భయం తాభ్యాం హి ఏ వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం. శుక్రుడికి వజ్రము. రామః కమలపత్రాక్ష సర్వసత్వమనోహరః రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. శనీశ్వరుడికి ఇంద్రనీలము. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః. రాహువుకు గోమేధికము. యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః యది వాస్త్యేక పత్నీత్వం సీతో భవ హనుమతః. కేతువుకు వైఢూర్యము. నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమం అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.